యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము దోషినైన నన్ను ప్రోవా నీ ప్రాణమిడితివా దోషినైన నన్ను ప్రోవా నీ ప్రాణమిడితివా మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతంబునా మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతంబునా నరక లన్నీ నీవా కరతపై వాహించిన నరక బాధలన్నీ నీవా సిలువపై వాహించిన యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము కొండ మీద నిన్ను చూడ గుండె రాదారి ఓనే కొండ మీద నిన్ను చూడ గుండె రాదారి ఓనే నిండు ప్రేమ చేతనవగు ముందు బాధల నోచిన నిండు ప్రేమ చేతనవగు నిండు బాధల నోచిన యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము కాదయ్యా నిన్ను తలచ నా నిరీక్షణ ఉన్నతముగా మారునే నిన్ను తలచ నా నిరీక్షణ ఉన్నతముగా మారునే ఎన్నడూ నీ మహిమాను నా కన్నులార చూతును ఎన్నడూ నీ మహిమాను నా కన్నులార చూతును యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము కాదయ్యా యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము కాదయ్యా దోషినైన నన్ను బ్రోవా నిసు ప్రాణమిడితివా దోషినైన నన్ను బ్రోవా నిసు ప్రాణమిడితివా యేసురాజ నీదు ప్రేమ ఎంచతరము
మనోవిధానముతో మనస్సు నిబరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ఉందును అని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక ఉన్న దేవుని వైపు మాత్రమే చూచుచు ఏదేను వనములో ఉన్న ఆది మానవులు ఏ మహిమనైతే కోల్పోయారో ఆ మహిమను మరలా తిరిగించుట కొరకు వారి రీతిగా శాపమును పొందారో ఆ శాపమును ఆయన మీద వేసుకున్నాడు. ప్రభు ఆ దినమున సృష్టికర్త అయిన దేవుడు మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నారు. ఆ పండు దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నారు. శపింపబడిన మానవుని జీవితం ఆ శాపమును తీసివేయట కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమ పొందారు. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, క్రీస్తు మీ నిమిత్తము శాపమై, మానవుని యొక్క శాపము ఆయన భరించారు. మీకు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మీరెంత ప్రయాసపడిన ముల్లే. అప్పటికి భూమి మీద ముళ్ళు అనే చెట్టు లేదు. ఆ ముళ్ళు ఏ రీతిగా భూమి మీద మొలిచాయో ఆ శాపమును కూడా ఆ శ్రమను కూడా సిలువలో ఆయన తలకు ముళ్ళ కిరీటమును ధరించిన వాడు. మానవుని శాపము, మానవుని ద్వారా వచ్చిన ముళ్ళు ఆయనకు కూర్చబడినది. కడకు మీరు చనిపోతారు అన్న ప్రభు మాట ప్రకారంగా మానవులందరికీ మరణము, ఆది మానవుడు చేసిన పాపము లోకమంతటికి మరణము వ్యాపించింది. ఆ మరణాన్ని కొట్టివేయడానికి, మరణాన్ని మరణముతోనే గెలవాలని, మరణపు ముళ్ళును విడుచుట కొరకై క్రీస్తు సిలువలో శ్రమ పొందారు, శాపమును పొందారు. అందుకే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది బైబిల్. ఆ కల్వరి కొండకు పెట్టబడిన పేరు శాపగ్రస్తమైన కొండ అని పిలిచేవాడు. ఎందుకంటే ఆ కొండ మీద ఎప్పుడు మరణ కేకలు వినబడుచు ఉండేవి. రోమా ప్రభుత్వం వారు ఎవరో ఒకరిని ఆ కొండ మీద సిలువ వేసేవారు. దాహం 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 అని నీళ్లు కూడా ఇవ్వకుండా ఎన్నో శవములు. అందుకే ఆ కల్వరి కొండ శాపగ్రస్తమైన కొండ. మనుషుల ఎముకలతో, మనుషుల యొక్క తలబుర్రలతో, మనుషుల కళేబరములతో ఉన్న కొండ. యెరూషలేము దారి ప్రక్కనే ఉన్న, రహదారి ప్రక్కన ఉన్న కొండ. వచ్చువారు యెరూషలేముకు వచ్చువారు, బయటికి వెళ్ళువారు ఆ కొండ వైపు చూడాలన్నా భయపడిపోయేవారట. అంతటి శాపగ్రస్తమైన కొండ మీద నీ మీద నా మీద ప్రేమతో ఒకరి శాపము కాదు, ఇద్దరి శాపము కాదు, లోకములో ఉన్న మానవులందరి శాపము, అందరి శాపము ఆయన మీద వేసుకున్నాడు. అందరి కొరకు ఆయన
శాపగ్రస్తుడై ఉన్నావు, ఆయన వైపు చూడు. నా కొరకే నా మీద ప్రేమతో, నిండు ప్రేమతో, యేసయ్యా నీకు నా మీద నిండు ప్రేమ. అందుకే భక్తులు అంటున్నారు, మరువలేను నీ ప్రేమ మరణము వరకు, ఈ శ్వాస వదిలేంత వరకు మరువలేను నీదు ప్రేమ. మరణ పానీయం అంబునా నరక బాధ నీవా, సిలువపై వాయించిన నరక బాధను భరించావయ్యా. ఇలాంటి శ్రమ ఎవరు పొందలేదు. నరక బాధను పొందావు సిలువలో, నిలువెల్ల నలుగు కొట్టబడ్డావు. సొగసైనను స్వరూపమైనను లేక మనుషులు చూడనొల్లని వానిగా, వ్యసన క్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా మా దోష శిక్షను భరించు, మా దోష శిక్షను భరించు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన సమాధానం, నీవు నేను సమాధానముగా బ్రతుకుటకు ఆయన శాపగ్రస్తుడయ్యా. వైపు చూద్దాం, యేసయ్య వైపు చూచు, చేతులెత్తి నా కోసమే తండ్రి, నీ శ్రమ నా కోసమే, నీ గాయములు నా కోసమే, నా శాపమే, నేను శాపగ్రస్తులను. మౌనముగా ఉండవద్దు. నేను శాపగ్రస్తులను, శాపగ్రస్తురాలు. నా శాపము నీ మీద వేసుకున్నావయ్యా, నా శిక్షను నీవు భరించావయ్యా. నా దోష శిక్ష, నా దోష శిక్షను భరించుచు నలిగితివా సిలువపై గొర్రె పిల్లగా. నా దోష శిక్షను భరించుచు నలిగితివా సిలువలో గొర్రె పిల్లగా. నీ మోము పైన ఉమ్మివేయగా, నా రక్షణకై ఓర్చితివా. నీ మోము పైన ఉమ్మివేయగా, నా రక్షణకై ఓర్చితివా. నా ఘోర పాపానికై ఏ నేరమో ఎరుగని యేసయ్యకే మరణమా. నా యేసయ్యకే మరణమా, యేసయ్యకే మరణమా. నా దోష శిక్ష నిన్నెంతగానో గాయపరిచినది, నీకు గాయములు చేసినది, నీకు ముళ్ళ కిరీటము పెట్టినది. నా దోష శిక్ష, సమాధానార్థమైన మా శిక్ష.
చేతులెత్తి అందరూ ఆయనకు స్తోత్రం వచ్చారు. నా మీద ప్రేమతో నా శిక్షను భరించిన దేవా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. నా జీవితాన్ని నీవు శృతిగా మార్చుకోనైనా, శృతిగా మార్చుకోనైనా. ఎంతగా ప్రేమించావయ్యా, ఎంతగా ప్రేమించావయ్యా. నా శిక్షను ఎవరు భరించగలరు? వారి శిక్ష వారే భరించాలంటుంది లోకం. వాడు చేసిన కర్మ వాడికే అంటుంది. అవుయా, అలాగే అంటారయ్యా. కానీ నీవు అలాగనలేదు. మానవుడు చేసినది వాడే భరించాలనలేదు. అది నేను భరిస్తానన్నావు. అది మీ ప్రేమ, అది మీ ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా.
నన్ను నీ రూపములోనికి మార్చాలి. నా రూప లావణ్యములు నీ రూప లావణ్యములను, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించునని దైవజనుడు పాడినట్లుగా శిలువ ధ్యానముల ద్వారా మమ్మను మీ రూపములోనికి మార్చుకోండి అయ్యా. ఈ శిలలను మొలుచుకోండి అయ్యా మీ రూపముగా. అవును తండ్రి, మా బ్రతుకులు శిల లాంటివే, మా జీవితాలు శిల లాంటివే, రాతి లాంటివే. నీవు మలుచుకోయ్యా, ఏదో రీతిగా మొలుచయ్యా, మొలుచయ్యా, మొలుచయ్యా. మాలో విరుద్ధమైనవన్నిటిని కూడా, పనికి రానివన్నిటిని కూడా శిల్పి ఏ రీతిగా మొలిచినట్లుగా రూపం వచ్చేంత వరకు మలుచున్నైనా నీ రూపము రావాలి, నీ రూపము రావాలి. నీ రూపము నాకు ఇచ్చావు, నీ రూపము నా కొరకు మార్చుకున్నావు, నీ రూపము నా కొరకు సిలువలో అర్పించావు. నన్ను నీ రూపిగా మార్చుకో, నన్ను నీ రూపిగా మార్చుకో, నన్ను నీ రూపిగా మార్చుకో తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రభువును అడగండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, దేవుని స్తుతిద్దాము అందరూ. మీకు వందనములు తండ్రి, నిశ్చయముగా మా అవసరములను భరించిన దేవా. మా యొక్క తప్పిదములను, మా పాపములను నీ మీద వేసుకుని పాపభారమును దించిన దేవా, వ్యాధి భారమును దించిన దేవా, శిక్ష భారమును దించిన దేవా, మరణ భయము నుండి దేవామములను తప్పించిన తండ్రి, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే వందనములు, మీకే నుతులు, మీకే సంస్కృతులు. బలమైన దేవా, బలమైన దేవా, ఘనమైన దేవా, శక్తి కలిగిన దేవా, ప్రభావము కలిగిన దేవా, ప్రభావము కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, ప్రేమామయుడా, రక్షకుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. మేము పొందవలసిన ప్రతి బాధయు, శోధనయు మాకు బదులుగా మీ మీద వేసుకున్న తండ్రి, మీరే నలుగొచ్చబడిన తండ్రి, ఈడ్చబడిన తండ్రి, దున్నబడిన తండ్రి, రక్తము కాచిన తండ్రి, ప్రాణము పెట్టిన తండ్రి, సిలువ వేయబడిన తండ్రి, మీకే మీకే స్తోత్రములు, స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం, 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 స్తోత్రం. వందనములు, 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 నుతులు, నుతులు. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. నీకై, నీకై ఇంతటి ప్రేమను చూపిన వారు ఈ భూలోకములో ఏ మానవుడు లేదయ్యా, ఏ మనిషి లేదయ్యా. ఓ మనిషి మీద, ఓ పాపి మీద ఇంతటి ప్రేమ, ఇంతటి కరుణ, ఇంతటి చాలి, ఇంతటి దయ, ఇంతటి కృప, ఇంతటి గొప్ప విమోచన, ఇంతటి ప్రేమ ఏ మనిషికి లేదు. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న కృప ఏ మానవుడు చూపలేదయ్యా. అంతటి ప్రేమతో, అంతటి కృపతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రేమామయుడా, మా ప్రేమామయుడా, ప్రేమకే రూపమా, ప్రేమకే రూపమా, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. ఆ ప్రేమకు, ఆ ప్రేమకు ప్రతిరూపమైన తండ్రి, రూపముగా ఉన్న తండ్రి, నీలో ఉన్న ప్రేమంతటిని మా మీద చూపిన దేవా, పాపులను కరుణించిన దేవా, పాపులను కరుణించిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రములు, వందనములు, వందనములు, నుతులు, నుతులు, సంస్కృతులు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి,
వందనములు, వందనములు, స్తోత్రములు నాయన, వందనములు తండ్రి. మీకే స్తుతి నాయన అనొచ్చు. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము. కొద్ది నిమిషాలందరూ మౌన ధ్యానం, ఎవరి శబ్దం చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాలు తెరవద్దు, పట్టుదలతో ప్రార్థించు.